బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం ఓపెన్ కోర్టులో స్మితా సబర్వాల్ విచారణ ముగిసింది. ఆమెతో ప్రమాణం చేయించి కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ విచారణ చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండానే 3 బ్యారేజెస్ కు చెందిన పరిపాలనా అనుమతుల జీవోలు తెలియజేశారని ప్రశ్నించారు. అయితే ఈ విషయం తన దృష్టిలో లేదని స్మితా సబర్వాల్ కమిషన్ కు చెప్పారు. కొన్ని ఫైల్స్ సీఎంఓకి రాకుండానే కేబినెట్ అనుమతి పొందకుండానే పరిపాలనా అనుమతులు పొందాయా అని కూడా ప్రశ్నించారు ఆయన. అయితే ఈ ప్రశ్నలకు తనకు అవగాహన లేదని ఆమె సమాధానమిచ్చారు. ఇవాల్టి విచారణకు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా హాజరయ్యారు. ఆలస్యంగా వెళ్లడంతో కమిషన్ చీఫ్ సోమేష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఓపెన్ కోర్టులో స్మితా సబర్వాల్ విచారణ ముగిసింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇటు స్మితా సబర్వాల్ మరియు సోమేష్ ఇద్దరు కూడా హాజరైనట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? విచారణ ఎలా జరిగింది? సర్తాజ్, కాసేపటి క్రితమే స్మితా సబర్వాల్ విచారణ ముగిసిందని చెప్పుకోవచ్చు. దాదాపు 20 ప్రశ్నలు స్మితా సబర్వాల్ కమిషన్ అడిగింది. దాదాపుగా 3 బ్యారేజీలకు సంబంధించిన అంశంలో మీ పాత్ర ఏంటి అనే దాని మీద ఆమె స్పష్టంగా చెప్పుకొచ్చినటువంటి నేపథ్యం ఉంది. మై రోల్ ఈజ్ లిమిటెడ్, అంటే నేను కోఆర్డినేషన్ మాత్రమే చేశాను, పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్వాల్వ్గా లేను అనేది కమిషన్ ముందు స్మితా సబర్వాల్ చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఇందులో స్మితా సబర్వాల్కి సంబంధించి కేబినెట్ ఆమోదం పొందకుండానే ఫైల్స్ మూవ్ అయ్యాయి, అంటే కాళేశ్వర నిర్మాణానికి ముందుకు వెళ్ళాయా, దానికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు మాత్రం చాలా ప్రశ్నలకు నాకు తెలియదు, అది నా పరిధి కాదు అంటూ దాటవేసినటువంటి ధోరణి కనిపించింది. స్మితా సబర్వాలే కాదు, గత నుంచి కూడా అధికారులు నా పరిధిలో లేదు, నాకు తెలియదు అనేది, నాకు గుర్తు లేదు అనేది గత నుంచి కూడా వినిపిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు కూడా స్మితా సబర్వాల్ కూడా దాదాపు క్యాబినెట్ పొందకుండానే 3 బ్యారేజీల నిర్మాణం పనులు ప్రారంభించారా అన్న ప్రశ్నకు నా పరిధిలో లేదు, నాకు తెలియదు అనే అంశాలు కమిషన్ ముందు తెలిపినటువంటి నేపథ్యం ఉంది. అట్లనే మేడిగడ్డకు సంబంధించిన అంశంలో కూడా దాదాపు దానికి సంబంధించిన ఎస్టిమేషన్ బిల్లు ఏదైతే 2,591 కోట్ల రూపాయలు 1/3/2016న ఎవరు ఆమోదం తెలిపారు మేడిగడ్డ నిర్మాణానికి? అంటే మేడిగడ్డ అంటే తుమ్మిడిఎట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకు లొకేషన్ మార్చిండ్రు. ఆ లొకేషన్ మార్చినకు సంబంధించిన అంశంలో 2,591 కోట్ల రూపాయలు ఎవరు ఆమోదం తెలిపారు అన్న దానికి కూడా నాకు తెలియదు, అది నా పరిధిలో లేదు అనేది. ఎందుకంటే క్యాబినెట్ ఆమోదం పొందిన ప్రతి ఫైలు ప్రధాన కార్యాలయానికి, అంటే సెక్రటరీ కార్యాలయానికి కొన్ని వచ్చేవి కావు అనేది కూడా స్పష్టంగా కమిషన్కి చెప్పినటువంటి నేపథ్యం ఉంది. దాంతోపాటు దాదాపు 7 శాఖలకు నేను ప్రాతినిధ్యం వహించాను. 2014 నుంచి 10 ఏళ్ల పాటు దాదాపు 7 శాఖలకు ప్రాతినిధ్యం వహించాను. కానీ కాళేశ్వరం నిర్మాణంలో మై రోల్ ఈజ్ లిమిటెడ్, అంటే నేను కోఆర్డినేషన్ మాత్రమే చేసిన, పూర్తి స్థాయిలో అంశాలు మనకు తెలియదు అనేది కూడా ఆమె చెప్పినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. స్మితా సబర్వాల్ సంబంధించిన అంశంలో ప్రధానంగా 20 ప్రశ్నలు సంధించింది. అందులో ప్రధానంగా కాళేశ్వరం నిర్మాణంలోకి సంబంధించి బ్యారేజీలకు సంబంధించిన అంశంలో నా పాత్ర చాలా చిన్నది అనేది ఆమె కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇక సోమేష్ కుమార్ విచారణ కొనసాగుతూ ఉంది. కమిషన్ స్మితా సబర్వాల్ విచారణ అయిపోయిన వెంటనే సోమేష్ కుమార్ కోసం కమిషన్ వెయిట్ చేసింది చాలాసేపు. ఆయన ఇంకా కోర్టులోకి రాలేకపోయినప్పటికీ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఉంది. ఎంతసేపు వెయిట్ చేయాలి ఆయన కోసం అంటూ కూడా ఆయన ఆగ్రహం చేసినటువంటి నేపథ్యం ఉంది. ఆయన కోర్టులోకి రాగానే కమిషన్ బయటికి వెళ్ళింది. మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ కమిషన్ వచ్చి ఓపెన్ కోర్టుకు వచ్చి సోమేష్ కుమార్ని విచారిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద నిన్న ఎస్కే జోషి మాత్రము గత ప్రభుత్వ నిర్ణయాల మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగింది, కేబినెట్ ఆమోదం మేరకే నిర్మాణం జరిగింది అనేది ఎస్కే జోషి నిన్న కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. రజత్ కుమార్ కూడా అదే అంశంలో కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇవాళ భిన్నంగా స్మితా సబర్వాల్ మాత్రం మై రోల్ ఈజ్ లిమిటెడ్, అంటే ఇందులో నా పాత్ర చాలా చిన్నది,
కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఏదైతే బిల్లులు కావచ్చు, నిర్మాణానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రతిదీ ప్రధాన కార్యాలయానికి వచ్చేవి కావు. కేవలం కేసీఆర్ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఏదైతే ఆమోదం పొందిన ఫైల్స్ మాత్రమే ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి వచ్చేవి అనేది ఆమె స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద చాలా ప్రశ్నలకు ఆమె దాటవేష ధోరణి, నాకు తెలియదు, నా పరిధిలో లేదు, నాకు గుర్తుకు లేదు అనేది ఆమె కూడా ఇవాళ కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. నిన్న ఇద్దరు కూడా ఎస్కే జోషి, రజత్ కుమార్లు కూడా గత ప్రభుత్వం చెప్పినటువంటి నిర్ణయాల మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగింది, అదంతా ఒక ప్రాసెస్గా ముందుకెళ్ళింది. కాళేశ్వరం అనేది ఒక ప్రాజెక్ట్ కాదు, అది ఒక కాంప్లెక్స్. అనేక ప్రాజెక్టులు, బ్యారేజ్లు దాని కింద ఉన్నాయి. ఒక్కొక్క బ్యారేజ్కు ఒక్కొక్క టైంలో దానికి జీవోలు విడుదల చేశారు, అనుమతులు వచ్చాయనేది నిన్న చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ కూడా స్మితా సబర్వాల్ విచారణ ముగిసింది. సోమేష్ కుమార్ విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.